శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 22వ అధ్యాయము పురంజయ విజయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. అత్రి మహర్షి అగస్త్యునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఇలా సుశీలుని మాట విని పురంజయుడు విష్ణు ఆలయంనకు వెళ్ళి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజలు చేతను హరిని పూజించి ప్రదక్షిణా నమస్కారములు చేసి నాట్యము చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణా నమస్కారాదులచే పూజించాడు. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి శ్రీహరిని పూజించి గోవిందభృత్యుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరాడు. ఇలా పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూనీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి నారీటంకార ధ్వనిని చేశాడు. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చారు. వచ్చి సింహధ్వనులు చేయుచు, బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయిస్తాము అనే తలంపుతో పురంజయునిపైకి దుంకారు. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతము వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచే రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధం చేశారు. ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతమై, ఏనుగులు ధరణిగూలి, బాణశరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించండి, రక్షించండి అని ప్రార్థించసాగారు. కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూసి పురంజయునకు ఇప్పుడు జయము అని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు వెళ్ళిపోయెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను. శ్రీహరి అనుకూలంగా ఉండినచో శత్రువు కూడా మిత్రువు అవుతాడు. అధర్మము ధర్మమవుతుంది. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపు చేయువాడు, సమస్త ప్రాణులకు రక్షకుడు అయినటువంటి శ్రీహరిని సేవించినచో సమస్త దుఃఖములు తొలగిపోతాయి. విష్ణుభక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందులో కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభం కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రతపరాయణులైన వారు శుద్ధ వైష్ణవులు అని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడతారు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేనివారు శూద్ర సమానులవుతారు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతపరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టివానియందు హరి నివసిస్తాడు. ఏ జాతివాడు కాని దుస్తర సంసార తరణీచ్ఛ కలిగినవాడు హరిభక్తిని చేయవలెను. అట్లైనచో అతన్ని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేస్తాడు. అగస్త్యమునీంద్రా, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణించను? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు శ్రీహరిని ఆశ్రయించి పరమపదమొందారు. హరిభక్తి యందు నిత్యవ్రతము కలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాసక్తుడు కావలెను. హరిభక్తి ప్రియుడు భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడుతాడు. భగవంతుడు సమస్త చరాచర ప్రభువు అయినటువంటి శ్రీహరి అంతయు నిండి ఉన్నాడు. అట్టి శ్రీహరి యందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభము అని తలచెదెను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు ఓ విప్రా. కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవ్రతోత్తమోత్తమము. ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగతపాతకుడై అంత్యమందు శ్రీహరిని చేరుతాడు.
ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించినచో పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును అని అత్రి మహాముని అగస్త్య మహర్షికి తెలిపెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 22వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.